హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే బైపీసీకి సంబంధించిన బీ ఫార్మసీ అండ్ ఫార్మ్-డి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలామంది తెలియకుండా కోర్స్లో జాయిన్ అయిపోతారు, ఎస్పెషల్లీ ఫార్మ్-డి. అసలు ఫార్మ్-డి అంటే ఏం తెలియదు. ఫార్మ్-డి తీసుకుంటే డాక్టర్ అయిపోతాము, ఇది అది అని చెప్తే జాయిన్ అయిపోతాము. బట్ అసలు వాళ్ళకి క్లారిటీ ఉండదు. సో అందరు చాలా మంది డంబ్గా తీసుకుంటారు. నేను జాయిన్ అయినప్పుడు కూడా యూట్యూబ్లో ఒక్క వీడియోస్ కూడా లేవు ఫార్మ్-డి గురించి. సో ఇప్పుడు ఫార్మ్-డి తీసుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ఫార్మ్-డి, అసలు ఫార్మ్-డి అంటే ఏంటి, స్కోప్ ఏంటి, సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఇయర్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఫ్యూచర్ లో అసలు ఏమైనా జాబ్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ ద వీడియో, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరైతే ఫార్మ్-డి కానీ బీ ఫార్మసీ కానీ ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాట్ ఈస్ ఫార్మ్-డి? ఫార్మ్-డి ఈజ్ ఎ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ డాక్టరేట్ డిగ్రీ that prepares students in a clinical pharmacy, focusing on patient care, medication management and hospital settings. It is a 6 years course including 5 years of academic and 1 year of internship. అంటే 5 years అనేది కోర్స్ ఉంటుంది మనకి, అండ్ 1 year అనేది హాస్పిటల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్ అప్ టు సబ్జెక్ట్స్, 4th year వరకు మనకు ఎవ్రీ ఇయర్ 6 సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి, అండ్ 5th year లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ ఇయర్ ఇంక్లూడ్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మెడిసినల్ బయోకెమిస్ట్రీ, pharmaceutical inorganic chemistry, pharmaceutical organic chemistry, pharmaceutics and remedial maths. ఇంటర్మీడియట్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇయర్, ఫార్మకాలజీ 1, ఫార్మకోథెరప్యూటిక్స్ 1, కమ్యూనిటీ ఫార్మసీ, ఫార్మాకాగ్నసీ, మైక్రోబయాలజీ అండ్ పాథోఫిజియాలజీ. థర్డ్ ఇయర్ కి వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాకాలజీ 2, therapeutics to pharmaceutical jurisprudence. But when compared to second year and third year, pharmacology and therapeutics అనేవి సిమిలర్ సబ్జెక్ట్ బట్ డిఫరెంట్ టాపిక్స్ అనేది ఉంటుంది. సో ఒకటి ఇయర్ లో కంప్లీట్ చేయకుండా దానికి డివైడెడ్ గా 2 years గా డివైడ్ చేశారు. అండ్ 4th year లో హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మకోథెరప్యూటిక్స్ 3, క్లినికల్ ఫార్మసీ, బయోస్టాటిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ, బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, క్లినికల్ టాక్సికాలజీ. అండ్ లాస్ట్ 5th year కి వచ్చేసి క్లినికల్ రీసెర్చ్, clinical pharmacokinetics and pharmacotherapeutics, pharmacoepidemiology and pharmacoeconomics. సో ఇప్పుడు మనం ఫార్మ్-డి ఎంబీబీఎస్ తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ 20% మాత్రమే సిమిలర్ గా ఉంటుంది. When it comes to scope of ఫార్మ్-డి in India, we have different career path and jobs. Scope of ఫార్మ్-డి in India expanding across the country, both in private and government sectors, due to the increasing demand of skilled pharmacists. In India, we have different types of jobs like clinical and hospital pharmacist, pharmaceutical industries, pharmacovigilance, teaching and drug inspectors. Many Pharm-D graduates are working as research associate, teachers and lecturers in colleges and universities. And also in UK we have different types of career path like retail pharmacist, clinical pharmacist, patient safety physician. So when compared with abroad, the scope of Pharm-D in India is still developing, offering fewer structured career, lower compensation when compared to abroad. Salaries and compensation for Pharm-D graduates professionals are gradually high in abroad. So చాలా మంది Pharm-D graduates యూకేకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసుకుని అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యాజ్ ఏ ఫార్మ్-డి స్టూడెంట్, సమ్ టైమ్స్ ఐ జెన్యున్లీ ఫీల్ ఫార్మ్-డి ఇన్ ఇండియా ఇస్ ద మోస్ట్ sidelined degree. We dedicate 6 years of learning everything about patient care, clinical pharmacology and hospital practice, but our role is barely recognized. In countries like US, Pharm-D professionals are valued as clinical pharmacists and treated as integral part of the healthcare team. Here we often overlooked somewhere between community pharmacy and hospital work with very low career opportunity. But the reality is our knowledge can save the lives, but the system rarely gives us the platform to show it. Until there is more awareness, industrial support and government backing, Pharm-D is remained as underlined powerhouse in India. When it comes to counseling, చాలా మంది తప్పు చేస్తారు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో. అండ్ ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనే వీడియోస్ అన్ని యూట్యూబ్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. చాలా మంది కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కాలేజ్ సెలక్షన్ అనేది కరెక్ట్ ఉండదు, ఇష్టం వచ్చినట్లు కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటారు. సో అలా అయితే చేయకండి. ఎవరైతే Pharm-D లో జాయిన్ అవుతున్నారో వాళ్ళైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎటువంటి తప్పు చేయకండి. ఫస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ప్రిఫర్ చేయండి మీ ర్యాంక్ ని బట్టి. సో సెలెక్టింగ్ ఆఫ్ కాలేజెస్, సో మనం కాలేజెస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మనం కోర్స్ లో జాయిన్ అవుతున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఆ కాలేజ్ అకాడమిక్ ఎలా ఉంది, ఆ కాలేజ్ కి ఎవ్రీ వీక్ హాస్పిటల్ విజిట్ ఉందా, ల్యాబ్స్ కరెక్ట్ జరుగుతాయా అండ్ ప్లేస్మెంట్స్. సో ఇవన్నీ కనుక్కోండి ఫార్మ్-డి లో జాయిన్ అయ్యే ముందు అండ్ ఏ కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకునే ముందు. సో కొన్ని కాలేజెస్ ఉంటాయి అకాడమిక్ రెగ్యులేషన్స్ అనేది కరెక్ట్ ఉండదు, ల్యాబ్ అనేది కరెక్ట్ ఉండదు, సిలబస్ చెప్పడం కానీ కరెక్ట్ ఉండదు. సో వెన్ ఇట్ కమ్స్ టు మై కాలేజ్, ఇట్ ఇస్ ఎ నైస్ కాలేజ్ వెన్ కమ్స్ టు అకాడమిక్ ఇయర్ అండ్ హాస్పిటల్ విజిట్స్ అండ్ ల్యాబ్.
రెగ్యులర్ గా అన్ని మంచిగానే జరుగుతూ ఉంటాయి. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ కాలేజ్, బట్ ఇట్ ఈస్ అ నైస్ కాలేజ్ వెన్ కంపేర్ టు సమ్ అదర్ కాలేజెస్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు టాప్ 10 లో ప్రిఫర్ చేయొచ్చు ఈ కాలేజ్ ని. అండ్ కాలేజ్ కి రిలేటెడ్ కొన్ని వీడియోస్ కూడా నేను చేసిన, అవి వెళ్ళి చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, లైక్ కౌన్సిలింగ్ కానీ కాలేజ్ సెలెక్టింగ్ కానీ ఇది ఏ విధంగా అయినా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరైతే ఫామ్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి.